మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. బ్లాక్ డ్రైవర్లపై 18,000 ఇంజనీర్ సెక్షన్లో పనిచేసి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి. కోవిడ్ కొత్త కార్మికులను ఆఫ్సాట్ పెట్టారు సార్ మీకు ఇమ్మన్నాడు, అందుకే మీకు ఇస్తాను. సెకండ్ సార్ కొద్దిగా చూడండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమ్మె లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ సమ్మె లెటర్ ఎందుకు ఇచ్చామంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన విషయాలు దానిపైన ఈరోజు తీవ్రంగా ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సమ్మె లెటర్ ఇవ్వడం జరిగింది. నిన్న శ్రీలక్ష్మి మేడం గారు పిలిచి చర్చలు పిలిచారు. మనం కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. చర్చలలో మాట్లాడేటప్పుడు మేము గత 4 సంవత్సరాల నుంచి మేము అనేక రూపాలలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది, అనేక రూపాలలో మిమ్మల్ని కలసడం జరిగింది, పోరాటాలు చేయడం జరిగింది, కేసులు పెట్టించుకోవడం జరిగింది. అయితే ఈరోజు శ్రీలక్ష్మి మేడం గారు ఏం చెప్తున్నారంటే కొన్ని మాత్రం అమలు చేస్తామని చెప్తున్నాడు. అది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అసెంబ్లీలో ఐఏఎస్ ఆఫీసర్లందరినీ తిట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన రుణం తీర్చుకోలేమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పుతున్నారు, ఈరోజు మడమ తిప్పుతున్నారు. ఈరోజు కడప జిల్లాలో కడప నగరంలో పనిచేసే మున్సిపల్ కార్మికులకు సంబంధించిన అనేక రూపాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు సెక్రటరీల వేధింపులు ఉన్నాయి, తడి చెత్త పొడి చెత్త వేధింపులు ఉన్నాయి. ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన అనేక రూపాలలో పర్మనెంట్ ఎంప్లాయీస్కు సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వని చెప్పి పర్మనెంట్ ఎంప్లాయీస్కు అవి పట్టించుకోలేదు. అంటే రిటైర్డ్ అయినాక ఇస్తే ఎవడిస్తాడు, ఎవడు మాట్లాడతాడు. దానికోసం ఈరోజు చేస్తున్నాం. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే స్కిల్డ్ సెమీ స్కిల్ ఇవ్వాలి. అలాగే మలేరియాలో పనిచేసే వాటర్ సెక్షన్ కానీ బిల్ కలెక్టర్ కానీ అనేక మంది స్కిల్డ్ సెమీ స్కిల్ వేతనాలు ఇవ్వాలని, అలాగే కోవిడ్ కొత్త కార్మికులకు సంబంధించిన ఆప్కోస్లో కలపాలి. 12,000 వాళ్ళ జీతం సరిపోదు. ఈ జీతం సరిపోవాలనుకుంటే, ఆర్థికంగా బలపడాలనుకుంటే, పుష్టిగా ఉండాలనుకుంటే, పని చేయాలనుకుంటే కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నెల 21వ తేదీ డెడ్లైన్ పెడుతున్నాం. ఈ కడప నగరానికి సీఎం రాబోతున్నాడు. సీఎంను కానీ అడ్డుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఏదైనా కేసులైనా పెట్టించుకొనైనా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం.